హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ ఎంతో ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాము. సో, ప్రతి ఏటా పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మీ ఇంట్లో ఉండి సొంత మొబైల్ ఫోన్ ద్వారానే ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2026 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోపు పెన్షనర్లు అందరూ కూడా తప్పనిసరిగా తమ లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. దీనికోసం మీ వద్ద ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మొదటగా మీరు మీ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ నుండి 2 ముఖ్యమైన యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో ఒకటి జీవన్ ప్రమాణ్ యాప్, రెండవది ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్ అన్నమాట. ఇందులో జీవన్ ప్రమాణ్ యాప్ మీకు ఫా ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంది. అది విడిగా కనిపించకపోయినా కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ ప్రక్రియ మొదలుపెట్టే ముందు మీరు ఒక చిన్న నోట్‌బుక్‌లో 6 ముఖ్యమైన అంశాలను రాసి పెట్టుకుంటే పని చాలా వేగంగా పూర్తవుతుంది. అవేంటంటే మొదటిది మీ ఆధార్ నంబర్, రెండవది మీ పెన్షన్ జమ అయ్యే బ్యాంకు ఖాతా నంబరు, మూడోది ఆధార్ కార్డ్‌తో లింక్ అయి ఉన్న మీ మొబైల్ నంబరు, నాలుగోది మీ సీఎఫ్ఎంఎస్ ఐడీ, ఐదవది మీ పీపీఓ నంబరు, ఆరోది మీ ఈమెయిల్ ఐడీ. ఇవన్నీ సిద్ధంగా ఉంచుకున్నాక జీవన్ ప్రమాణ్ యాప్ ఓపెన్ చేయండి. అక్కడ పర్సనల్ ఐడెంటిఫికేషన్ అని కనిపిస్తుంది. దాని కింద మీ ఆధార్ నంబరు, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కేయండి. వెంటనే మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి. అప్పుడు పెన్షనర్ వివరాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పీపీఓ నంబర్ మరియు మీ పేరు కనిపిస్తాయి. ఒకవేళ మీ పేరు రాకపోతే మీరు టైప్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత టైప్ ఆఫ్ పెన్షన్ దగ్గర మీ సర్వీస్ పెన్షనర్ అయితే సర్వీస్, లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుతూ ఉంటే ఫ్యామిలీ అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్గనైజేషన్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ అని, శాంక్షన్ అథారిటీ దగ్గర మీ ట్రెజరీ వివరాలు ఇవ్వాలి. ఇక్కడ ఒక ముఖ్య గమనిక, విజయవాడ హెడ్ క్వార్టర్ పరిధిలోకి వచ్చేవారు సీఆర్‌టీ అని ఎంచుకోవాలి. విజయవాడ అని వెతకకూడదు. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిచూసుకోండి. తర్వాత పేజీలో ఆర్ యూ రీ ఎంప్లాయిడ్ అని అయితే ఉంటుంది. మీరు మళ్ళీ ఉద్యోగంలో చేరారా అని ఉంటుంది. యెస్ అయితే యెస్, నో అయితే నో. తర్వాత ఆర్ యూ రీమ్యారీడ్ అని ఉంటుంది. మళ్ళీ మీరు వివాహం చేసుకున్నారా అనే ప్రశ్నలు ఉంటాయన్నమాట. వీటికి సాధారణంగా నో అనే టిక్ మార్క్ ఉంటుంది. మీ పరిస్థితిని బట్టి అది సరిచూసుకోండి. అంతా అయ్యాక నెక్స్ట్ మీద నొక్కితే మీరు ఇచ్చిన వివరాలను ఒకసారి స్క్రీన్ మీద ప్రివ్యూ అయితాయి. అక్కడ ఉన్న 2 డిక్లరేషన్ బాక్స్‌లను టిక్ చేసి సబ్మిట్ చేయండి. చివరగా ఫోటో స్కాన్ చేసే దశ వస్తుంది. ఇది చాలా ముఖ్యము. మీ పీపీఓ నంబర్ కింద ఉండే స్కాన్ బటన్‌ను నొక్కే ముందు మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ తీసేసి ఉందో లేదో చెక్ చేసుకోండి. కొంతమంది ఆధార్ బయోమెట్రిక్ లాక్స్ పడతాయి. మనము దాన్ని మళ్ళీ ఆధార్ యాప్‌లో అన్‌లాక్ చేస్తే 9 మినిట్స్ వరకు అన్‌లాక్ ఉంటుంది. అది మీరు లాక్‌లో ఉంటే అన్‌లాక్ చేయండి. స్కాన్ చేసేటప్పుడు కళ్లద్దాలు, స్పెక్స్ ఏమైనా ఉంటే తీసేయాలి. మీ ముఖంపై తగినంత వెలుతురుండేలాగా చూసుకోండి. కెమెరా ఆన్ అయినప్పుడు మీ ముఖం చుట్టూ గ్రీన్ సర్కిల్ వచ్చే వరకు స్థిరంగా ఉండండి. ఆ తర్వాత ఒకసారి కనురెప్పలు ఆర్పిన లేదా తలని కొద్దిగా కదిలించినా అది మీ ఫేస్‌ని గుర్తుపడుతుంది. ఫోటో సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ అయిన తర్వాత స్క్రీన్ మీద థాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనే మెసేజ్ వస్తుంది. దాంతో పాటు మీ ప్రమాణ ఐడీ కూడా కనిపిస్తుంది. వెంటనే మీ మొబైల్‌కి ఒక ఎస్ఎంఎస్ మరియు లింక్ వస్తాయి. ఆ లింక్ క్లిక్ చేసినా లేదా జీవన్ ప్రమాణ్ .gov.in వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ ప్రమాణ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా మీ లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానం ఎంతో సులభం మరియు దీనివల్ల మీ సమయం, డబ్బు ఆదా అవుతాయి. బయటకి వెళ్ళలేని వృద్ధులకు ఇది ఒక గొప్ప వరం. తప్పకుండా ఈ సమాచారాన్ని, ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వారికి కూడా ఈ విషయాన్నయితే తెలియజేయండి. ఎక్కడికెళ్ళకుండా ఇంట్లోనే ఉండి మన లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.